వేకువజామున నెల్లూరు రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రయాణికులు ప్రైవేట్ డ్రైవర్ల చేతుల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడంతో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు విజయవాడ నుంచి వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ప్రయత్నించగా యథేచ్ఛగా 300 రూపాయల వరకు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు ఛార్జీ కంటే ఎక్కువగా ఆటో ఛార్జీలు ఉండడంతో ఆశ్చర్యానికి గురైన అతను చివరకు 280 రూపాయలు చెల్లించి ఇంటికి చేరుకున్నాడు. ఇలాంటి ఘటనలు రోజువారీగా జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రత్యేకంగా రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఈ సమయంలో తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు నెల్లూరుకు చేరుకుంటున్నాయి. అయితే స్టేషన్ వెలుపల సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితిని ఉపయోగించుకుంటున్న కొందరు డ్రైవర్లు గుంపులుగా మారి ప్రయాణికుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు డ్రైవర్లు మాత్రం తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు దొరకకపోవడం వల్లే అధిక ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని వివరణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రీపెయిడ్ ఆటో వ్యవస్థను అమలు చేయాలని, ఇన్గేట్, అవుట్గేట్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే రైల్వే అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఆటో యూనియన్లతో సమన్వయం చేసుకుని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. స్టేషన్కు వచ్చే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఆటోలపై ఆధారపడుతున్నందున ప్రీపెయిడ్ ఆటోల సంఖ్యను పెంచడం అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో ఈ విధానం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది బయట వాహనాలను ఆశ్రయిస్తూ దోపిడీకి గురవుతున్నారు.